అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రైట్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా ఏ సమావేశం ఏర్పాటు చేసినా ప్రోటోకాల్ రగడ తన్నుకునుడైతే తప్పుతలేదు రోజొక 2-3 జాగాలలో ఇట్లా తన్నుకునే కార్యక్రమాలు మనం చూస్తానే ఉన్నాం ఇట్లా మొన్న మందుల సామేలకు సంబంధించి రామరెడ్డి దామోదర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగినాయి కొట్లాడుకున్నారు కాళ్ళు చేయిలు ఇరిగిపోయేదాకా తన్నుకున్నారు అని చెప్పిన అంతకంటే ముందుగల్లా ఒక జాగల అంతకంటే ముందుగల్లా తుమ్మల నాగేశ్వరరావు పోయిన కాడ ఇక అంతకంటే ముందుగల్లా ఈ జీవన్ రెడ్డి జగిత్యాల ఈ ఏరియాలల్లో మొత్తం మీద కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు కొట్లాటలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిన క్రమంలో ఇంకా ఎక్కువ తీసుకొని పోతా ఉన్నారు 60 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్ర 128 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్ర 108 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్ర అని చెప్పుకుంటారు కదా ఈ చరిత్రలో ఇవన్నీ పేర్లు సంపాదించుకున్నారు అంతర్గత కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ తన్నుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్ దోసుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్ స్కాములు చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి ఈ మరి 5 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చిండ్రు ఇయ్యకియ్యకిచ్చిండ్రు మరి ఆ కేర్ ఆఫ్ అడ్రస్లన్నీ ఓడగొట్టుకొని మంచుకు మారిపేరు మంచికి మారిపేరు కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పేసి మార్చుకుంటారేమో ఇచ్చిన మాట మీద నిలబడతారేమో మాట ఇచ్చిందంటే మడమ తిప్పకుండా వెనుకకు పోకుండా అన్ని అమలు చేస్తారేమో అని అనుకుంటే అది లేదు పాలన గాలికి వదిలిపెట్టిన కాడల్లో ఏడ దండుకుంటే బాగుంటుంది ఏడ కొట్లాడకు దిగితే బాగుంటుంది ఏడ బేస్కి దిగితే బాగుంటుంది ఇదే కథతోని ముంగడికి పోతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టిందంటే కాంగ్రెస్ పార్టీకి సమావేశం ఏర్పాటు చేసిరంటే ఆడ కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా సమసిపోతున్నాయా సమస్యలు ఎక్కడన్నా చూస్తానమ్మా ఈ 10-20 రోజుల నుంచి నెరీ అధ్వానం కదా మరి మీరు తన్నుకొని సచ్చటానికి మీరు తన్నుకొని గుద్దుకోవటానికి ఎందుకు అధికారంలోకి వచ్చింది ఇలా ఇది నేషనల్ ట్రేడ్ కాంగ్రెస్ యూనియన్ నాయకులట వీళ్ళు ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సంఘాల నాయకుల మధ్య గొడవ జరిగింది ఈ గొడవ మధ్యలో పిడిగుద్దులతో గుద్దుకున్నారట మొత్తం రైట్ ఇక ఇది ఎక్కడ బషీర్బాగు ప్రెస్ క్లబ్లా ఇది బషీర్బాగు ప్రెస్ క్లబ్ నల్లో ఒకసారి మీరు చూడుర్రి పిడిగుద్దులతో గుద్దుకునుడేంది ఆ కొట్లాటలేంది ఇగో ఒకసారి చూడండి ఇలా కొట్టుకున్నాడు చూడరా ఇది ఇక్కడ నేషనల్ ట్రేడ్ కాంగ్రెస్ నాయకులట వీళ్ళు నేషనల్ ట్రేడ్ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సంఘాల నాయకులట వీళ్ళు ఇంత కాదమ్మా రైట్ ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి వర్గము ఐఎన్టీయూసీ అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ జరిగిందట గొడవ జరిగిన పోలే బషీర్బాగు ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు మంచిగానే ఉన్నది గొడవ జరిగిన పోలే ఏం చేయాలనల్లా సద్దు మనకు కొట్టుకోవాలి వీళ్ళకి మరి బయటకు వచ్చినాకనే లొల్లు కొట్లాడలు ఈ తారా స్థాయిలో మరి చేయాలని చేస్తారా ఏం చేస్తారో అర్థమైతలేదు కానీ ఒక డిసిప్లిన్ అనేది లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది యాడవైన తండుకునుడు గుద్దుకునుడు కొట్లాటలు ఇదే కథ నడుస్తూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదు మంత్రి లేదు ఏది లేదు ఎవ్వరు పోయినా ఎవ్వరు వచ్చినా ఎవ్వరు ఏం చేసినా గిదే లొల్లులు గిదే కొట్లాటలు నడుస్తూ ఉన్నాయి గిదే తన్నుకునుడు గుద్దుకునుడు కార్యక్రమం నడుస్తూ ఉన్నది తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఇక్కడ ఇగో ఎట్లా కొట్టుకుంటారో చూసిర్రా వాళ్ళు అయితే ఇది ఇక్కడ కొట్టుకున్నారు కదా ఇంకొకటి కూడా చెప్తా మీకు ఇంకెక్కడ తన్నుకున్నారు ఇయ్యాలనేది అనుకున్నారు అది కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రసాభాసాగా తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నామినేషన్లలో
గందరగోళం. అబ్జర్వర్లు రాఘవరెడ్డి, టీపీసీసీ సెక్రటరీ రామ్ భూపాల్ల ఎదుటే గొడవకు దిగి తన్నుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. పార్టీలో కష్టపడ్డ వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వడంపై కార్యకర్తల ఆగ్రహం. మధ్యలో కలిగజేసుకొని గొడవను అడ్డుకున్న పోలీసులు అని చెప్పేసి ఇక్కడ పాత వర్గం వర్సెస్ కొత్త వర్గం అన్నట్లు తయారైంది. ఆడవైన గివేలొల్లులు కదా. మొన్న గీడగుద సరితా తిరుపతయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నియోజకవర్గంలో కూడా ఇదే ముచ్చట చూసినాం. గద్వాల నియోజకవర్గంలో కూడా ఇదే ముచ్చట చూసినాం. సరితా తిరుపతయ్యను వేదిక మీదకి ఆహ్వానించలేదు అని చెప్పేసి అక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం ఇట్లా అట్లా అని చెప్పేసి ఎంపీ మల్లురవి పోయినరు, అక్కడికి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోయినరు. ఈ మంత్రులు పోయిన వాళ్ళే కూడా ఆడ లొల్లి కొట్లాట. ఎంపీ పోయినా కూడా లొల్లులు కొట్లాటలు. మీరు ఎంపీలు అయితేంది, మీరు మంత్రులు అయితేంది, నువ్వు ముఖ్యమంత్రి అయితేంది, నీకు ఏమైనా కొమ్ములు ఉన్నాయనే కాడికి తీసుకొచ్చిర్రు కథ. రైట్, అది అట్లుంటే ఈ కథ ఇట్లున్నది. ఒకసారి ఈడ చూడుర్రిగా. ఇగో ఇదో లొల్లి. రెచ్చగొట్టుడు చూసిర్రా? జబ్బ మీద మాటలతో పోయే కాడ జబ్బ మీద జరిసి చెప్పబట్టి ఇక కోపం రాదా చెప్పుర్రి. ఇట్లున్నది ఇలా కథ. ఆడవైన ఇవే లొల్లులు కొట్లాటలు. ఇంకేమన్నా ఉన్నదా? ఏమీ లేదు ఈడ. ఒకసారి చూడురా. ఆ వర్గము ఈ వర్గము ఈ వర్గము ఆ వర్గము, పాత వర్గం కొత్త వర్గం, గిదే లొల్లులు గిదే కొట్లాటలు. ఇక గీ వీళ్ళట మొత్తం ఏడవైనా తన్నుకునుడు కొట్టుకునుడు. ఆ పోయిన కార్యక్రమం ఏదైతే ఉంటుందో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినా, ఏదైనా అభివృద్ధి పనుల మీద పోయినా ప్రోటోకాల్ రగడలు, ఈ కొట్లాటలు, ఇవే లొల్లులు. వీళ్ళట జనాలకి ఏమో చేసి పెడతారట. జనాలట మంచిగా వీళ్ళు ఇచ్చే పథకాలు కానీ వీళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి కడుపు నిండా తిని అర్రలల్ల బజ్జుంటారట, బొజ్జలల్ల సల్లగదలకుంటా. వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి మంచిగా చేసేటోళ్ళు. ఏడవైనా లొల్లి కొట్లాట గివే కథలు. ఇంకేమీ లేవు. ఇంకేమన్నా ఉన్నాయంటే ఇంకేమీ లేవు ఇక్కడ. ఈ కథ ఏడవైనా తన్నుకొని మోపైతారు, కొట్టుకొని మోపైతారు. రైట్, లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్. చూస్తులందరూ ఒక లైక్ కొట్టురి, షేర్ కొట్టురి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.